మన టీమిండియా జూలై 20 నుండి ఇంగ్లాండ్ టీంతో 4వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరగబోతుంది. సో ఈ మ్యాచ్కు ముందైతే మన టీమిండియా ఫ్యాన్స్కు 2 గుడ్ న్యూస్లు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ రిషబ్ పంత్ ఇంజరీ విషయంలో చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అతను 3వ టెస్ట్ మ్యాచ్ ఆడాడు కానీ కీపింగ్ చేయలేదు. మెయిన్లీ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఫింగర్ ఇంజరీ కారణంగా ఇబ్బంది పడ్డాడు. సో దీంతో అతను 4th టెస్ట్ మ్యాచ్ ఆడతాడా లేదని చెప్పి డౌట్స్ ఉన్నాయి. ఈవెన్ మన కెప్టెన్ శుభ్మన్ గిల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత అతని ఇంజరీ గురించి పాజిటివ్గా మాట్లాడినప్పటికీ ఎక్కడొచ్చిన డౌట్ ఉంది. అయితే ఇప్పుడు చూసుకుంటే మాత్రం పంత్ ఇంజరీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. అతనైతే ఫుల్ ఫిట్నెస్ సాధించాడంట. 4వ టెస్ట్ మ్యాచ్కి అందుబాటులో ఉండబోతున్నాడు. సో పంత్ కనుక పూర్తిగా ఫిట్ అయ్యాడితే అది మన టీమిండియాకు చాలా కలిసి వస్తుంది. మెయిన్లీ బ్యాటింగ్తో పాటు కీపింగ్ విషయంలో కూడా అతను మన టీమిండియాకు చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ 3వ టెస్ట్ మ్యాచ్లో ధ్రువజురల్ కీపింగ్లో ఎక్కువగా బైస్ పోవడం చూసాం. సో దీంతో 4వ టెస్ట్ మ్యాచ్లో పంత్ పూర్తి ఫిట్నెస్ తాడితే అది మన టీమిండియాకు చాలా ప్లస్ అవుతుంది. ఇక మరో ఇంపార్టెంట్ ప్లేయర్ అయిన బుమ్రా విషయంలో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే అతని సిరీస్లో 3 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడతాడని చెప్పి అందరికీ తెలుసు. అండ్ ఆల్రెడీ 2 టెస్ట్ మ్యాచ్లు ఆడేసాడు కాబట్టి నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఒకటే ఆడతాడు. అంటే ఇతను 4వ టెస్ట్ మ్యాచ్లో అయినా ఆడతాడు, లేకపోతే 5వ టెస్ట్ మ్యాచ్లో అయినా ఆడతాడు. బట్ ఎనివే ప్రజెంట్ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే బుమ్రా 4వ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 4వ టెస్ట్ మ్యాచ్ మనకి డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్లో ఓడిపోతే మన టీమిండియా సిరీస్ కోల్పోతుంది. సెడి తిరిగి 3వ టెస్ట్ మ్యాచ్కి 4వ టెస్ట్ మ్యాచ్కి చాలా ఎక్కువ గ్యాప్ వచ్చింది. ఆల్మోస్ట్ వారం రోజులు గ్యాప్ వచ్చింది. దీంతో ఈజీగా బుమ్రా యొక్క వర్క్లోడ్ని మేనేజ్ చేయొచ్చు. అయితే డౌట్ ఏంటంటే 2 టెస్ట్ మ్యాచ్ కూడా ఇంత పెద్ద గ్యాప్ వచ్చినప్పుడు మన వాళ్ళు బుమ్రాని ఆడించలేదు. 3వ టెస్ట్ మ్యాచ్ వరకు వెయిట్ చేయించారు. దీంతో ఇప్పుడు 4వ టెస్ట్ మ్యాచ్ కూడా స్కిప్ చేసి 5వ మ్యాచ్ ఆడిస్తారని చెప్పి డౌట్స్ క్రియేట్ అయ్యాయి. మెయిన్లీ బుమ్రా ఇప్పటివరకు మాంచెస్టర్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. బట్ ఎనివే ప్రజెంట్ వస్తున్న ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే బుమ్రా ఖచ్చితంగా 4వ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మన టీమిండియా ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా 4వ టెస్ట్ మ్యాచ్లో పంత్తో పాటు బుమ్రా కూడా ఆడాలని చెప్పి కోరుకుందాం. చూడాలి మరి మన కోచ్ మరి కెప్టెన్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటారనేది.